కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నానిని తన అనుచరులే వెన్నుపోటు పొడిచారని ఆయన్ని నట్టేట ముంచేశారు. ఆయన తరపున ఎన్నికల్లో డబ్బులు పంచకుండా కొడాలి నానిని ఆయన ముఖ్య అనుచరులు మోసం చేసి ఆ డబ్బును కాజేసి వారు విదేశాలకు పారిపోయి అక్కడ జలసాలు చేస్తున్నారు. కేవలం వారి వల్లే ఈసారి గుడివాడలో కొడాలి నాని ఓడిపోబోతున్నారు అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, అసలే ఓటమి భయంలో ఉన్నటువంటి కొడాలి నానిని ఆయన అనుచరులు మరింత భయపెట్టారని, ఆయన తరపున ఆ నియోజకవర్గంలో ఓటర్లకి డబ్బులు పంచమని ఆయన వారి అనుచరులకి కొంత డబ్బులు ఇవ్వగా వారు కొడాలి నానిని నట్టేట ముంచేసి ఆ డబ్బుతో విదేశాలకు పరారయ్యి అక్కడ వారు జల్సాలు చేస్తున్నారు. ఈసారి డబ్బులు పంచలేదు కాబట్టి కొడాలి నాని గుడివాడలో గెలవడం కష్టం అనేటువంటి వార్తలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? కొడాలి నాని అనగానే బూతులు, ఒక ప్రత్యేకమైనటువంటి భాష. అదేదో బాహుబలి సినిమాలో విలన్లకి ఏదో భాష పెట్టాడు రాజమౌళి, ఏదో కిరికిరి భాష. అట్లాగే ఇతను కూడా ఒక ప్రత్యేకమైన భాష ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. నోరు తెరిస్తే బూతు, ఇక నీ అమ్మ ఇదే తప్ప ఇంకా వేరే ఏమీ ఉండదన్నమాట. అలాంటి కొడాలి నాని రేపటి ఎన్నికల్లో ఓడిపోతున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఎందుకంటే విసిగిపోయారు. విసిగిపోయిన పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో గుడివాడ అంటే అది ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి తన అప్రదిష్ట తీసుకొచ్చాడు. అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డాడు. పెద్ద ఎత్తున అక్కడ భూ కబ్జాలు, అక్కడ గంజాయి, క్యాసినోలు, పేకాట, లిక్కర్ మాఫియా, ఆ ఇసుక మాఫియా, అనేక రకాలుగా మనం చూసాం. దాన్ని ఏదో గడ్డం బ్యాచ్ అంట. దాని పేరే గుడివాడ గడ్డం బ్యాచ్. ఈయనకు కూడా గడ్డమే కదా. అంటే వీళ్ళ యొక్క అనుచరులు, వీళ్ళ తమ్ముడు, ఆ చిన్ని, వీళ్ళందరూ కూడా గడ్డం ఉంటుంది అనుకుంటారు. ఆ గుడివాడ అంటేనే గడ్డం బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు గడ్డం బ్యాచ్ నుంచి గుడివాడ విముక్తి చేసే బాధ్యత ఎత్తుకుంది ఎవరు? అక్కడ తెలుగుదేశం అభ్యర్థి వెనిగళ్ళ రాము. అతను ఎన్ఆర్ఐ అనుకుంటా. అక్కడ ఏదో కంపెనీలు పెట్టుకుని అక్కడ ఏదో కొంత సంపాదించిన సొమ్ముతో ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఇక్కడ కూడా సేవలయ్యో చేస్తూ గత కొంతకాలంగా గుడివాడలో చారిటీ యాక్టివిటీస్ నడుపుతున్నాడు ఒక ట్రస్ట్ ద్వారా. అంటే ప్రజల ముందు ఉన్నదేంటి? ఇప్పుడు సర్వీస్ వర్సెస్ క్రైమ్. సేవ కావాలా, నేరగాళ్ళు కావాలా? సేవకులు కావాలా, నేరగాళ్ళు కావాలా అన్న దాంట్లో గుడివాడ ప్రజలు మరి వాళ్ళకి సేవకులనే కోరుకున్న దీంట్లో ఇతను పంచమని ఇచ్చిన డబ్బులు కూడా తీసుకుని ఎగనామం పెట్టి పారిపోయారంట. ఇప్పుడు గుడివాడలో వీళ్ళ నాయకుడు, వైసీపీ నాయకుడు, ఎవరో ముస్లిం మైనారిటీ నాయకుడు బేగ్ అనే అతను ఒక వీడియో వదిలాడు. 4 వార్డుల్లో కౌన్సిలర్లు గుడివాడ టౌన్లో మీరు 7 కోట్లు ఇచ్చారు. చిన్ని అన్న అంటే నాని తమ్ముడు అనమాట. ఆ 7 కోట్లు తీసుకుని వాళ్ళు పారిపోయారు. గోవాలో ఉన్న వాళ్ళు కొంతమంది విదేశాలకు పోయి ఎంజాయ్ చేస్తున్నారు. మీరు వీళ్ళని పిలిపించి ఆ డబ్బులు వసూలు చేస్తారా, చెయ్యరా? ఆ డబ్బులు కనుక ఇవ్వకపోతే కళ్యాణ మండపానికి పిలిపించి వాళ్ళ మీద కుక్కలను వదలండి అన్నాడు. అంటే కుక్కల్ని ఎంతమంది మీద వదులుంటారు? కుక్కలను వదలడమే పనిగా పెట్టుకున్నారన్నమాట ఈ 5 ఏళ్ళు. అంటే వీళ్ళ కుక్కల బారిన పడి ఎంతమంది బాధితులు ఉన్నారో గుడివాళ్ళు అర్థం చేసుకో. అంటే కళ్యాణ మండపం అనేది ఒకటి ఉంది. అక్కడ కళ్యాణ మండపంలో జరిగే పంచాయతీలన్నీ ఇవే అన్నమాట. పిలిపించటం, కొట్టడం, వసూళ్ళు చేయటం, అడ్డా అన్నమాట. అది దందా అన్నమాట. అంటే ఏ విధంగా గుడివాడలో దందాలు జరిగాయి, భూ కబ్జాలు జరిగాయి మనం చూసాం. ఎవరో ఒక తండ్రి, ఒక వీడియో మనం చూసాం. పేరెంట్ అన్నమాట. వాళ్ళ అమ్మాయి చదువుకుంటోంది. ఆ చదువుకునే అమ్మాయిని అక్కడ ఉన్నటువంటి ఆ గంజాయి బ్యాచి వేధిస్తోంది. వేధించబాకండ్రా నాయన, నా కూతురు ఏదో చదువుకుంటోంది అని అతను ఏదో చెప్పాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడు.
వెంటనే ఆయన ఇంట్లో గంజాయి పెట్టారు. ఆ బాధిత తండ్రినే పోలీస్ స్టేషన్లో వేశారు. అతని ఆవేదన సెల్ఫీ వీడియోలో ఇచ్చాడు. ఇలా అనేక కథలు. గుడివాడలో ఏ ఇంటిని కదిల్చినా ఈ వెదలే, ఈ కన్నీటి వెతలే అన్నమాట. అంటే గంజాయి మాఫియా అక్కడ ఎంతగా రెచ్చిపోయిందనేది కనపడుతుంది. దాని పేరేంటి? గుడివాడ. గుడివాడ ఆధ్యాత్మికతకు గుర్తుగా పెట్టుకున్న ఊరది. ఒక టెంపుల్ వాడ. గంజాయి వాడైందా? డ్రగ్స్ వాడైందా? క్యాసినో వాడగా మార్చారా? గుడివాడని క్యాసినో వాడగా మార్చారంటే మనం చూసాము. అక్కడ ఏదో చీకోటి ప్రవీణ్ వీళ్ళందరికీ ఫ్రెండ్ అని, వల్లభనేని వంశీ, కొడాలి నాని అక్కడ క్యాసినో పెట్టారని. జరిపినటువంటి ఆ 3 రోజుల్లోనే నీకు పెద్ద ఎత్తున నగదు 100 కోట్లు క్యాసినో సొమ్ము కాజేశారని. అసలు పేకాట జూద గృహాలు పేటరైపోయాయి. గతంలో ఎప్పుడూ లేవు అన్నమాట. జూదవాడగా మారింది ఏది? గుడివాడ. గ్యాంబ్లింగ్ వాడైపోయింది అన్నమాట. అంటే గ్యాంబ్లర్సు, స్మగ్లర్సు, ఈ మాఫియా మూకలు వీళ్ళంతా కూడా చేరారంటే అది ఒకప్పటి గుడివాడ కాదు. ఎన్టీ రామారావు ప్రాతినిధ్యం వహించింది ఈ గుడివాడక. అక్కినేని నాగేశ్వరరావు పుట్టింది ఇక్కడ. ఏఎన్ఆర్ కాలేజ్ అనే ఒక మంచి కాలేజ్ ఉండేది అక్కడ. ఆయనే కట్టించాడు అక్కడ ఆ కాలేజీ. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు వీళ్ళంతా కూడా అక్కడ వచ్చినటువంటి ఆ ప్రాంతం. ఇతని వల్ల ఈ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, ఇతని పేరు కొడాలి నాని, కారాకిళ్ళి అంటారు ఆయన్ని. అసలు నోరు తెరిస్తే కంపనమాట. శాసనసభలో ఇతను ఒక గంజాయి మొక్కగా మారాడు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే ఉద్దండులు ఉండేవాళ్ళు. పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, భాట్టం శ్రీరామ్మూర్తి, గౌతు లచ్చన్న, హేమీలు, ఆలపాటి వెంకటరామయ్య, నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బూతులు. పంచాంగకర్త, బూతుల పంచాంగకర్త ఎవరు? కొడాలి నాని అనే అప్రదిష్ట తీసుకొచ్చాడు. సివిల్ సప్లైస్ మంత్రిగా ఇతను అనేక అవినీతి కుంభకోణం, రైస్ మాఫియా. ఏ విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 1000 కోట్ల విలువైనటువంటి రేషన్ బియ్యం కాకినాడ పోర్టు నుండి విదేశాలకు తరలి వెళ్ళిపోయిందో తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా బయటపెట్టారు. ఎన్ని లక్షల టన్నుల రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా అయిందో పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో ధ్వజమెత్తాడు. రేషన్ మాఫియా డాన్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పెంచి పోషించింది సివిల్ సప్లైస్ మినిస్టర్గా కొడాలి నాని, కారుమూరి నాగేశ్వరరావు. ఎంత పెద్ద ఎత్తున ఇక్కడ రైస్ మాఫియా అన్నమాట. గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా. మాఫియా రాజు అందందుకే ప్రధాని నరేంద్ర మోడీ మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రచార సభల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనను మాఫియా రాజు అన్నాడంటే వీళ్ళే ఒక్కొక్కడు ఒక్కొక్క మాఫియా డాన్గా మారిన దీంట్లో ఇవాళ కొడాలి వెంకటేశ్వరరావు మనుషులు వీళ్ళంతా కూడా కొడాలి వెంకటేశ్వరరావు డబ్బు తీసుకుని పారిపోయారంటే 7 కోట్లు తీసుకుని కార్పొరేట్లు విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారంటే పాపపు సొమ్ము ఉంటుందా? ఎట్లా వచ్చింది అట్లాగే పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.